హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈరోజు నేను డీ టెలికామ్ అనే మైనింగ్ ప్రాజెక్టుతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని బ్యాక్డ్ బై సొలానా, గూగుల్, 11 ల్యాబ్స్ అండ్ పీక్ ప్రాజెక్ట్స్ అయితే బ్యాక్ చేస్తున్నారనమాట. సో ముందుగా ఈ డీ టెలికామ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. అందుకంటే ముందుగా సో ఎవరైతే ఇంటర్లింక్ అనేది మైన్ చేస్తున్నారో సో మీకు మైన్ చేసిన కాయిన్స్ ఇక్కడికైతే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్ అని అయితే వస్తుంది. అంబాసిడర్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయ్యింటే, సో అంబాసిడర్ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకి ఐటీఎల్జీ రివార్డ్స్ అనేది ఇస్తారు అండ్ ఏసీఎస్ రివార్డ్స్ కూడా iస్తారు. సో ఈ ఐటీఎల్జీ రివార్డ్స్ మనకి ఎందుకు ఇస్తారంటే డైలీ 2 ఎక్స్పోస్ట్లు అనేది చేయాలన్నమాట. సో అది ఏ విధంగా చేయాలి, ఎలా ప్రొసీజర్ అనేది సో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే జాయిన్ అయ్యి సో నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు గైడ్ చేసి మిమ్మల్ని అంబాసిడర్ అయితే చేస్తాను, ఫాలోఅప్ చేస్తాను అనమాట. సో ఇట్లాగా ఇన్ఫ్లుయెన్సర్ అని బ్యాడ్జ్ అనేది అయితే రావాలన్నమాట. సో మీరు అంబాసిడర్ 7 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో 7 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు అంబాసిడర్ అయితే అవుతారన్నట్టు. ఐటీఎల్జీ రివార్డ్స్ అనేది ఇస్తారు. లాస్ట్ మంత్ వచ్చేసి నాకు 4500 ఐటీఎల్జీ అయితే వచ్చాయి. అండ్ హెచ్సిఎస్ అనేది చాలా కష్టంగా ఉంది పెరగడం అయితే. సో హెచ్సిఎస్ లాగా అంబాసిడర్స్కి ఏసీఎస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఏసీఎస్ అనేది ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఈ ఛాన్స్ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇంకా ఎక్కువ ఐటీఎల్జీ ఎవరైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో సో నాకైతే మెసేజ్ చేయండి. సో టుడే టాపిక్ డీ టెలికామ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చెప్తాను చూడండి. సో ఎక్స్లో అయితే 63.8K ఫాలోవర్స్ అయితే ఉండడం అయితే జరిగింది వీళ్ళకి. సో వీళ్ళ ఎయిర్ డ్రాప్ ఫండ్ వచ్చేసి $2.6 million అనమాట. సో ఇదైతే ఒక మంచి ఎయిర్ డ్రాప్ అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయబాకండి. సొలానా, గూగుల్, పీక్ బ్యాక్ చేస్తున్నారనమాట. సో ఈ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలనేది అయితే చెప్తాను చూడండి. సో అందరి దగ్గర మైసెస్ బ్రౌజర్ అనేది ఉండాలి. ప్లేస్టోర్లో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మైసెస్ బ్రౌజర్ అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఇది మనకేంటంటే ఒక క్రిప్టో సంబంధించి బ్రౌజర్ అనమాట. సో ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసండి. సో ఇది ఈ మైసెస్ బ్రౌజర్లో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాం అనమాట. సో దీంట్లో మనకేంటంటే క్రిప్టో వ్యాలెట్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎక్స్టెన్షన్స్ అంటారు దీన్ని. సో ఈ విధంగా ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఓపెన్ మైసెస్ ఎక్స్టెన్షన్ స్టోర్ అని అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సెర్చ్లో అయితే ఫ్యాంటమ్ అని అయితే ఎంటర్ చేయండి, లేదంటే మీరు స్క్రోల్ డౌన్ చేయండి. సో దీనికి మనకి సొలానా వ్యాలెట్ అయితే ఉండాలన్నమాట. సో ఫ్యాంటమ్ వ్యాలెట్ అయితే ఉండాలి. సో ఫ్యాంటమ్ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకు యాడ్ టు క్రోమ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. యాడ్ టు క్రోమ్ మీద అయితే క్లిక్ చేయండి, ఓకే చేయండి. సో అప్పుడు మీకు ఆ ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేది ఎక్స్టెన్షన్స్లోకి అయితే యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి ఫ్యాంటమ్ వ్యాలెట్ అయితే ఎక్స్టెన్షన్లో అయితే యాడ్ అయిపోయిందనమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్, ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్ అని అయితే అడిగిద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ న్యూ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ ఏ సీడ్ ఫ్రేజ్ వ్యాలెట్ అని అయితే క్లిక్ చేస్తున్నా. సో ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటుంది. సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఈ విధంగా పాస్వర్డ్ అయితే ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి బాక్స్ అయితే. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో రికవరీ ఫేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మీరు అన్లాక్ చేసుకొని ఆ 12 వర్డ్స్ అయితే వస్తాయి అనమాట. 12 వర్డ్స్ అయితే నీట్గా డైరీలో అయితే నోట్ చేసుకోండి, లేదంటే మీ వ్యాలెట్ అయితే పోయినట్టే అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా డైరీలో అయితే నోట్ చేసి పెట్టుకోండి. సో దాని తర్వాత మీకు యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోమంటుంది. యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు సోలానా వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఎక్స్టెన్షన్స్లోకి అయితే క్లిక్ చేసుకోండి అండ్ ఫ్యాంటమ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేసి అయితే లాగిన్ అయిపోతున్నా. సో పాస్వర్డ్ ఇచ్చేసి అన్లాక్ అయితే చేసుకోండి. సో మీకు ఈ విధంగా అయితే వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది అన్నట్టు. సో దాని తర్వాత మీకు ఏం చేస్తారంటే సో న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే సో నేను లింక్ అయితే ఇస్తానండి. సో ఆ లింక్ అయితే మీరు కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ చేయండి కీబోర్డ్లో అయితే. సో మీకు డీ టెలికాం ప్రాజెక్ట్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకు డీ టెలికాం ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో స్క్రోల్ డౌన్ అయితే చేయండి, కనెక్ట్ వ్యాలెట్ అయితే క్లిక్ చేయండి. సో ఫ్యాంటమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు. అండ్ యూజింగ్ లెడ్జర్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ కనెక్ట్ చేయండి. సో ఈ విధంగా అయితే మీకు క్లిక్ టు డైలాగ్ టు కంటిన్యూ అంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో కనెక్ట్ చేసేస్తున్నా, కనెక్ట్ చేసేయండి ఈ విధంగా. సో మీకు ఇది ఈ విధంగా బైండప్ అయితే అయిపోతుంది అనమాట. సో బైండప్ అయిపోయిన తర్వాత సో సేమ్ మనకి యోమ్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, యోమ్ ఎయిర్ డ్రాప్. సో యోమ్ ఎయిర్ డ్రాప్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో కనెక్ట్ ఎక్స్ మీద అయితే క్లిక్ చేయండి మీరు. సో వీటిల్లో మొత్తం టాస్క్లు ఎలా చేయాలో నేను చెప్తానండి. సో ఆథరైజ్ యాప్ అని అయితే క్లిక్ చేయండి. సో మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో గో టు పోస్ట్ అని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ పోస్ట్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే లైక్ అయితే చేయాలి అండ్ రీట్వీట్ అయితే చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ప్రాజెక్ట్ అని అయితే ఇచ్చేస్తున్నా నేనైతే. ఇక్కడ పైన అయితే రిప్లై ఉంది, రిప్లై మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా రిప్లై అయితే అయిపోతుంది అన్నట్టు. సో ఆ విధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకుంటే 1.2x అయితే మీకైతే రావడం అయితే లభిస్తుంది అనమాట. సో చూడండి 1.2x మల్టీప్లేయర్ అయితే వచ్చిందనమాట ఇక్కడైతే మనకి. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత డైలీ చెకిన్ అయితే చేయాలి మీరు ఈ రోజు నుంచి కూడా ప్రాజెక్ట్లో జాయిన్ అయితే. సో డైలీ అయితే చెకిన్ చేయండి. సో పాయింట్స్ అయితే ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే చూడండి 6 పాయింట్స్ అయితే లభించేసాం మనకి. సో దాని తర్వాత మనకి సో ఇక్కడ పోస్ట్ అబౌట్ డీ టెలికాం అని అయితే ఉంది, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్స్లో అయితే పోస్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఎక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో దాని తర్వాత మీరు హోమ్లోకి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడైతే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసి ఒక పోస్ట్ చేయండి @డీ టెలికాం. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. డీ టెలికాం మీద క్లిక్ చేసిన తర్వాత సో బెస్ట్ క్రిప్టో ఎయిర్ డ్రాప్ అయితే పెట్టాను. సో ఈ విధంగా ఇచ్చేసాను అనమాట. సో ఈ విధంగా అయితే మీకైతే వస్తుంది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి పోస్ట్ మీద. సో ఇక్కడైతే షేర్ బటన్ అయితే ఉంది కదా, కాపీ లింక్ మీద అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసేసి దీంట్లోకి అయితే వచ్చేసేయండి అండ్ ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి ఆ లింక్ అయితే. సో ఇక్కడ క్లెయిమ్ అని అయితే వస్తుందన్నమాట. సేమ్ మనం యోమ్ ఎయిర్ డ్రాప్లో చేసాం కదా, సో ఆ విధంగానే ఉంటుందన్నట్టు. సో చూడండి మనకి పాయింట్స్ అయితే యాడ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో వీలైనన్ని ఎక్కువ పాయింట్స్ అయితే మీరు ఎర్న్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో గెట్ మై రిఫరల్ లింక్ అని అయితే ఉంది. సో ఇక్కడైతే ఉంది కదా, మీరు కాపీ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేసుకోవాలన్నట్టు. సో వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవుతారు. సో ఎంగేజ్ విత్ డీ టెలికాం పార్ట్నర్షిప్ పోస్ట్ అని అయితే ఉంటుంది. గో టు పోస్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో అన్ని టాస్క్లు అయితే ఎలా చేయాలో నేను చూపిస్తానండి, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి గుడ్ ఎయిర్ డ్రాప్ అని అయితే. సో రిప్లై ఇచ్చేస్తున్నా. సో ఇది చాలా న్యూ ప్రాజెక్ట్ అండి, మనం చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాము, ఎవరు కూడా మిస్ అవ్వబాకండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 2 days అయితే అవుతుంది అంతేనండి. సో చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాము, ఎవరు కూడా దయచేసి మిస్ చేసుకోబాకండి. సో గో టు పోస్ట్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేయండి. సో ఒక లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి గుడ్ అని. సో ఇప్పటికే 3 కామెంట్స్ అయినాయి అనమాట. సో క్లెయిమ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ రీడ్ అని అయితే ఉంటుంది.
సో రీడ్ ఏంటంటే ఆ ఆర్టికల్ని ఒకసారి చదవాలన్నట్టు. సో దీని మీద అయితే క్లిక్ చేశాను. ఇది ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయండి, ఒకసారి చూడండి ఏంటనేది. సో డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట డీ టెలికాం ప్రాజెక్ట్ గురించి అయితే. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి, క్లెయిమ్ చేసుకోండి ఇది కూడా. సో యోమ్ ఎయిర్ డ్రాప్లో కూడా అంతేనండి, మనకి కొంచెం స్లోగా ఉంటుంది రిసీవ్ తీసుకునేది అయితే పాయింట్స్ అయితే. సో మీకు ఇక్కడ పాయింట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నట్టు, మీ బ్యాలెన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత మీకు ఇక్కడ ఫాలో డీ టెలికాం అని అయితే ఉంది. గో టు అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఎక్స్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి, ఫాలో అయితే చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ క్లెయిమ్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత జాయిన్ డీ టెలిగ్రామ్ గ్రూప్ అని అయితే ఉంటుందన్నమాట. సో కనెక్ట్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు లాగిన్ విత్ టెలిగ్రామ్ అని అయితే ఉంటుంది. సో లాగిన్ మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడైతే ఇండియా మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి అంటుంది. సో మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది కన్ఫర్మేషన్ టెలిగ్రామ్లో అయితే. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో అప్పుడు మీకు యాక్సెప్టెడ్ అని అయితే వస్తుంది. సో ఇక్కడికైతే వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా లాగిన్ అని అయితే అడుగుతుంది అనమాట. సో లాగిన్ అయితే క్లిక్ చేయండి అన్నట్టు. సో ఈ విధంగా డీ టెలికాం ప్రాజెక్ట్లో మనకి టెలిగ్రామ్ అనేది బైండప్ అవుతుందన్నమాట. సో గో టు ఛానల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా చూపిస్తుంది చూడండి, జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఈ ఛానల్లో వచ్చిన అప్డేట్స్ అన్నీ మీరు చూస్తూ ఉండండి. సో క్లెయిమ్ చేయండి అనమాట. సో క్లెయిమ్ చేసేసిన తర్వాత క్లెయిమ్ అయిపోతుంది. సో దాని తర్వాత మీకు జాయిన్ డీ టెలికాం డిస్కార్డ్ అని అయితే ఉంటుంది. సో కనెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో చాలామందికి డిస్కార్డ్ టాస్క్ అనేది తెలియదు అనమాట. సో డిస్కార్డ్ అనేది మనకి ప్లేస్టోర్లో అయితే ఉంటుంది, సేమ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లాగా సోషల్ మీడియా అనమాట. సో డిస్కార్డ్లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని సో లాగిన్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే లాగిన్ అడుగుతుంది, నేను లాగిన్ ఇచ్చేస్తున్నా. సో మీకు లాగిన్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో స్క్రోల్ డౌన్ చేయండి, స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ ఆథరైజ్ అని అయితే ఉంటుంది అనమాట. సో బ్లూ బటన్ అనమాట. సో ఇక్కడైతే ఆథరైజ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో గో టు డిస్కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి, డిస్కార్డ్లోకి అయితే రీడైరెక్ట్ ఉంది. సో ఇది డిస్కార్డ్లోకి అయితే మనకి రీడైరెక్ట్ అయితే అవుతుంది అన్నట్టు. సో యాక్సెప్ట్ ఇన్వైట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మన డిస్కార్డ్ యాప్లోకి అయితే రీడైరెక్ట్ అయిందనమాట. సో ఇక్కడైతే చూడండి యాక్సెప్ట్ ఇన్వైట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే మీకు అడాప్ట్ బ్యాడ్జ్ అని అయితే వస్తుంది అనమాట. కంపల్సరీగా అడాప్ట్ బ్యాడ్జ్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ స్టార్ట్ హియర్ మీద అయితే ఉంది చూడండి, స్టార్ట్ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రెస్ ద బటన్ వెరిఫైడ్ అండ్ హ్యావ్ యాక్సెస్ టు ద సర్వర్ అని అయితే ఉంటుంది. యూ మస్ట్ బీ ఏ మెంబర్ ఫర్ అట్లీస్ట్ 10 minutes టు సెండ్ మెసేజెస్ ఇన్ దిస్ సర్వర్ అని అయితే అంటుందన్నమాట. సో 10 minutes అయితే ఆగిన తర్వాత ఇక్కడైతే వెరిఫైడ్ అని అయితే వస్తుందంట. సో దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ అయితే అవుతుంది అన్నట్టు. సో వెయిట్ చేస్తాను. సో ఈ విధంగా వెరిఫైడ్ అని అయితే వస్తుంది అనమాట. సో వెరిఫైడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా యాడెడ్ రోల్ @వెరిఫైడ్ అని అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు మాత్రమే ఈ బటన్ అయితే క్లిక్ చేయండి, యారో మార్క్ అయితే. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో హాయ్ అని పెట్టండి. సో దాని తర్వాత జిఎం అని అయితే పెట్టండి. సో ఈ విధంగా మీకు బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ అవ్వాలన్నమాట, DTEL అని అయితే. సో ఈ నేమ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు సో మీరు నేమ్ మీద అయితే హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత మీకు ఆ బ్యాడ్జ్ క్లెయిమ్ అయిందా లేదా అని అయితే చూసుకోండి. సో ఈరోజు డేట్ అయితే పడుతుందన్నమాట. సో ఇక్కడ రోల్స్లో మీకు వెరిఫైడ్ వచ్చిందా లేదా అని అయితే చూసుకోండి అనమాట. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఇక్కడైతే అయిపోయిందనమాట. సో డీమీట్ చార్ట్ అని అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో అన్నిట్లో అయితే ఇదే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో GMG అని అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సో GM అని అయితే ఇచ్చేసేయండి ఇక్కడైతే. సో ఈ విధంగా అయితే డిస్కార్డ్ అయితే వర్క్ అవుతుంది అన్నట్టు. సో దాని తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో డీ టెలికాంలోకి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ గో టు డిస్కార్డ్ అని అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా టాస్క్లు అన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. సో అయిపోయిన టాస్క్లన్నీ ఇంటూ కొట్టేసుకోండి. సో ఆ టాస్క్లన్నీ కూడా ఇక్కడైతే వచ్చేస్తాయి అన్నట్టు పాయింట్స్ అయితే. సో అన్ని పాయింట్స్ కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి డైలీ అయితే. సో ఎటువంటి యాడ్స్ అయితే రావు.
సో మీరు చేసిన పాయింట్స్ హిస్టరీ అయితే ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే స్క్రోల్ డౌన్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే డి టెలికామ్ బ్యాడ్జ్ ఎంటర్ అని అయితే ఉంది కదా. సో వాళ్ళు గ్రూప్లో అయితే బ్యాడ్జ్ కోడ్ అయితే ఇస్తారంట. సో అది వచ్చిన తర్వాత నేను వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ ఏదైనా టాస్క్లు ఏమైనా వస్తే చేసుకోండి. అండ్ ఆ తర్వాత డైలీ చెక్-ఇన్ అయితే కంపల్సరీ మిస్ అవ్వకుండా అయితే చేయండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో అందరూ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇదొక ఎయిర్ డ్రాప్ డి టెలికాము మనకి Q2లో అయితే లిస్టింగ్ ఉందని అయితే చెప్పారనమాట. సో ఒక 4 to 5 monthsలో ఎట్టయినా వచ్చేస్తుంది అనమాట మనకి క్లైమింగ్ అయితే. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.